అందరికీ నమస్తే. తెలంగాణ సెక్రటేరియట్లోకి ఆంధ్ర ఉద్యోగులు రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఫైల్ ఒకటి సిఎస్ గారి దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని రిజెక్ట్ చేసిండ్రు. ఇదంతా ఎందుకు జరిగింది, అసలు ఎట్లా జరిగింది, ఈ హైడ్రామా ఏంది, ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారికి ఫైల్ పోయిన విషయాన్ని కూడా ఉద్యోగ సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, సెక్రటరీలో ఉండేవాళ్ళు, సెక్రటరీలో ఉండే ఉద్యోగ సంఘాల నేతలు ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చిండ్రు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసిండ్రు, వాళ్ళ బాధ చెప్పుకున్నారు. నిజానికి ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో రావడానికి ఎందుకు అంత ఇష్టపడుతున్నారు, దానికన్నా ముందు వాళ్ళని తీసుకురావాలన్న ఉబలాటం ఎవరికి ఉంది, ఆ ఫైలు ఉన్న ఫలంగా సిఎస్ దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు పోయింది, ఒకవేళ ఉద్యోగ సంఘాల నేతలు కనుక రెస్పాండ్ కాకపోతే, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కనుక దీని మీద కొద్దిగా సీరియస్గా వాళ్ళ మంత్రిని కలవడము, వినతి పత్రాలు ఇవ్వడం, ఇవన్నీ జరగకపోతే ఏం జరిగి ఉండేది? ఆ ఫైల్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారు? అసలు ఏం జరిగిందో తెలియదు. దీని వెనుక ఏం జరిగిందో చాలా ఇంపార్టెంట్. సెక్రటరీ నుంచి ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చింది. ఆ క్లారిఫికేషన్ కూడా చదువుతాను నేను. తప్పుడు సమాచారం నమ్మొద్దు. తెలంగాణ ఏపీ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి కొత్త ప్రభుత్వ నిర్ణయాలు కొత్తగా ఏం తీసుకోలేదు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది 2 నెలల్లోనే ఉద్యోగాల పంపిణీ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. వీళ్ళు చెప్పేది ఏంటంటే, మేమేం కొత్తగా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ నుంచి ఏపీలో ఈ రాష్ట్ర విభజన వల్ల అక్కడ ఇక్కడ పోయిన వాళ్ళు ఒక 1369 మంది ఉద్యోగులు వాళ్ళు ఉన్నారు. ఏపీకి వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ తెలంగాణకు పంపిణీ అయిన 1369 మంది ఉద్యోగులు తప్పు రాశారు కానీ తామంతా తామే సమ్మతి తెలిపినరు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 1369 మంది శాశ్వతంగా ఏపీకి వెళ్లేందుకు సమ్మతిస్తూ తమకు ఏపీకి పంపించాలని అభ్యర్థన అందించారు. అదంతా స్టార్టింగ్లోనే జరిగింది. తర్వాత ఏపీలో పనిచేస్తున్న 1808 మంది ఉద్యోగులు తెలంగాణకు రానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో 40 మంది చాలా ఇంపార్టెంట్, 20 మంది సెక్షన్ ఆఫీసర్లు, 40 మంది సెక్షన్ ఆఫీసర్లు, ఇంకొక 20 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు. చాలా కీలకం. ప్రతి డిపార్ట్మెంట్లో, ఏ డిపార్ట్మెంట్ సరే, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా సెక్రటరీ చాలా కీలకం. సెక్షన్ ఆఫీసర్లు చాలా కీలకం. హెచ్ఓడీస్ తర్వాత వాళ్ళే సెక్షన్ ఆఫీసర్లు ఉంటారు. సెక్షన్ ఆఫీసర్ ద్వారానే మొత్తం ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవహారాలను కూడా నడుస్తూ ఉంటాయి, ఫైలింగ్ మూమెంట్ కానీ మిగతా వ్యవహారాలు. కాబట్టి ఆ పదవులకు రావడానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేసిండ్రు. ఏపీ నుంచి ఎవరో ఎమ్మెల్యే సిఫారసు చేసిన అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఏపీ నుంచి ఎమ్మెల్యే చేసినరా, లేకపోతే అక్కడ ఉన్న మంత్రులు చేసినరా, ఇంకెవరైనా చేసినరా అనేది అది క్లారిటీగా లేదు. బట్ ఎవరో ఎమ్మెల్యే సిఫారసు చేస్తే సిఎస్ గారు ఆ ఫైల్ని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పంపించారు అనేది ప్రచారంలో ఉంది. నిజానికి మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నది, తెలంగాణ ఉద్యమం చేసింది మన ఉద్యోగాలు మనకు కావాలని. మళ్ళీ ఏపీ ఉద్యోగాలు అక్కడ స్థానికత ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఇక్కడ ఏం చెప్తారంటే, మాకు ఇల్లు ఉంది హైదరాబాద్లో, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, లేదా మా పిల్లలు ఇక్కడ పుట్టినరు, ఇట్లాంటి ఏదో స్థానికత చెప్పి ఇక్కడికి వచ్చే ప్రయత్నాలు 10 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలలో లేదు మా ఉద్యోగాలు మాకే అనే ఒక ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చారు అనుకోండి, సెక్రటరీకి వచ్చారు అనుకోండి, సెక్రటరీలో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు దొరకవు. ఉన్న ఖాళీలు ఉంటాయి, ఉన్న ఖాళీలు ఉంటాయి. ఆ ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళతో నింపేస్తారు. ఇప్పుడు తర్వాత మన దగ్గర సిచ్యువేషన్ ఏంది, మన దగ్గర నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, సెక్రటరీలో ఉద్యోగాలు రావు. ప్లస్ ఇప్పుడు సెక్రటరీలో పనిచేస్తున్న మన ఉద్యోగులు మళ్ళీ ఈ రెండో శ్రేణి ఉద్యోగులుగా పనిచేయాలి. తెలంగాణ రాకముందు మన సిచ్యువేషన్ ఏంది, అటెండర్లు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 2వ శ్రేణి వరకు మనం పైన టాప్ అంతా కూడా వాళ్ళే ఉండేవాళ్ళు కదా. తెలంగాణ ఉద్యమం అందుకే కదా మనం చేసింది. మన రాష్ట్రంలో మనం ఉండాల్సింది పోయి పక్క రాష్ట్రం వాళ్ళు, ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మనకు బాసులుగా ఉన్నారు, మనం వాళ్ళ కింద అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాం, మన ఆత్మగౌరవం ఆత్మాభిమానం అని కదా ఉద్యమం చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏపీ ఉద్యోగులను సెక్రటరీ తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందా లేదా, దీని మీద విచారణ జరగాలి. ఎందుకంటే దీన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఐడెంటిఫై చేసింది కాబట్టి, దీన్ని కొంత తీవ్రతరం చేసింది కాబట్టి, ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోయింది కాబట్టి బహుశా ఆగింది ఈ విషయం. లేకపోతే ఫైల్ మూమెంట్లో రొటీన్ ఫైల్లో సంతకాలు అయిపోతే దాని సిచ్యువేషన్ ఏంది? ఓన్లీ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు గుర్తించకపోతే దాని పరిస్థితి ఏంది? కాబట్టి అసలు ఏం జరిగిందనే దాని మీద విచారణ జరపాలి. మళ్ళీ ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్ ఇది. దీనివల్ల 1800 మందికి నష్టం కాదు, మళ్ళీ తెలంగాణకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో అసలు ఏం జరిగింది, అసలు ఎవరు రికమెండేషన్ చేసిండ్రు, సిఎస్ గారు ఎందుకు అంత స్పీడ్గా సీఎం దగ్గరికి ఆ ఫైల్ పంపించిండ్రు, ఇట్లాంటివన్నీ చాలా కీలకం. దీని మీద ఒక విచారణ జరపాలి వీలైతే. ఎందుకంటే సెక్రటేరియట్ మన తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండకాయ, అక్కడి నుంచి కదా పరిపాలన జరిగేది. మరి అక్కడనే ఇట్లాంటి వ్యవహారాలు జరిగితే
ఇట్లాంటి వ్యవహారం జరిగితే రేపు ఇంకేదైనా జరిగితే ఇబ్బంది కదా. కాబట్టి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆంధ్ర ఉద్యోగులను ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది ఎవరు, అసలు ఎవరికి ఆ అవసరం వచ్చింది, ఎందుకు ఆ ఫైల్ అంత స్పీడ్గా మూవ్మెంట్ అయింది, ఎందుకు అసలు ఏం జరిగింది, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి లేని వ్యవహారాన్ని ఇప్పుడు ఎందుకు తెర మీద తీసుకొచ్చిండ్రు, ఈ అన్ని అంశాలపైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇక ప్రతిసారి తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కన్నేసే ఉంచరు, ప్రతి ఫైల్ మీద వాళ్ళు కన్నేసి ఉంచరు. ఇప్పుడు ఏంటంటే ఆ సెక్షన్ ఆఫీసర్లు మనోళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఫైల్ మూవ్మెంట్లో కనీసం తెలిసింది అది ఆ సిఎస్ గారి దగ్గర నుంచి ముందుకు పోయిందని. లేకపోతే వాళ్ళు ఏమరపాటుగా ఉంటే ఆ ఫైల్ మూవ్మెంట్ అయ్యేది కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర యాక్సెప్ట్ అయ్యేదో రిజెక్ట్ అయ్యేదో తర్వాత విషయం బయటికి పొక్కింది అప్పటికే. కాబట్టి ఆ ఫైల్ రిజెక్ట్ అయిపోయింది, వ్యవహారం అంతా జరిగింది, ఇప్పుడు ప్రస్తుతానికి ఆగింది. కాబట్టి ఈ విషయంలో సెక్రటరీ తరపు నుంచి ఏదో అయిపోయింది ఇష్యూ, ఏదో ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఏమి ఇది తప్పుడు సమాచారం అయితే ఈ ఫైల్ మూవ్మెంటే కనుక లేకపోతే తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు పొన్నం ప్రభాకర్ గారిని ఎందుకు కలుస్తారు, పొన్నం ప్రభాకర్ గారికి ఎందుకు వినతిపత్రం ఇస్తారు ఈ ఫైల్ మూవ్మెంట్ గురించి? పేపర్లలో వార్తలు కూడా వచ్చినాయి కదా. దీన్ని ఇంత ఈజీగా తీసిపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, దీని మీద స్పందించాలి కూడా. ఎందుకంటే ఇట్లాంటి వ్యవహారాలు మళ్ళీ ఒక ఉద్యమానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, విచారణ జరపాలి, వీలైతే మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.